అతడు ఒక అంకుశం, ఒక అల్లరి ప్రియుడు, ఒక ఇది. ఆయన నవ్వితే టోటల్ ఆంధ్ర స్టేట్లో అమ్మాయిలందరూ పడిపోతారు. ఆయన ఎవరు కాదు మరి, వెల్కమ్ చెప్పేద్దాం మరి జీవిత రాజశేఖర్ గారికి. యాక్చువల్గా నేను అదే 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 తీన్మార్ కామెడీ చూస్తున్నాను, చాలా బాగుంది. అది చూసి జీవిత వెళ్దామని చెప్పారా, నేను ఇక వచ్చేసాను. రాజశేఖర్ గారు ఎందుకు అలా నవ్వుతున్నారు? అదే అదే నవ్వు నాకు దేవుడు నేను చెప్పారు, నేను నవ్వు దేవుడు ఇచ్చిన వరం భావిస్తారు. అదిలా అమ్మ చెప్పింది, అమ్మ కడుపులో నేను పుట్టినప్పుడు నవ్వుకుని పుట్టిన నవ్వుదా నాకు ఇష్టం. ఆయన నవ్వితేనే అందం అండి. ఆయన మొహంలో ఉండేది నవ్వే. ఆ నవ్వుకి ఎంతమంది అయినా పడిపోవలసిందే, అలా పడిందంటే నేను ఒకదా. రాజశేఖర్ గారు సార్, రాజశేఖర్ గారు మీరు 32 రూపాయలు బయట పెట్టి నవ్వుతారు కదా, మీరు పళ్ళ డాక్టరా? చాలా మంది అంటే ఈ విషయాన్ని నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను చెప్తాను. జీవితం మాట్లాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒక మంచి డైరెక్టర్ గారి పేరు చెప్పండి. రాజమౌళి గారు. ఇంకా ఆయన గురువు గారు? ఆయన గురువు గారు రాఘవేంద్రరావు గారు కదా. ఇప్పుడు వీళ్ళ సినిమాలో వచ్చినప్పుడు ఇప్పుడు మంచి డైరెక్టర్ గారు రాజమౌళి అంతటి గొప్ప డైరెక్టర్ తయారు చేసిన రాఘవేంద్రరావు గారు ఒక హీరోయిన్ అందంగా చూపించాలంటే ఆయన ఉపయోగించేవి ఏంటి? ఆయన పళ్ళు వాడతారు. ఎక్కడెక్కడ వేస్తారు మీకు తెలిసిందే. సో అమ్మాయిల కంటే పళ్ళు వాడతారు, మరి అబ్బాయిలకి అందుకని ఈ పళ్ళు వాడమని జీవిత చెప్పింది చాలా కరెక్ట్. నేను ఇంకో విషయం మీకు చెప్పాలి. చెప్పండి చెప్పండి. చాలా మంది నేను డాక్టర్ ఎంఎస్సీ చేసినప్పుడు అదెల్లా పల్లె డాక్టర్ అనుకున్నారు, కానీ నేను కాదు, నేను ఎంఎస్ఏ చేసినాను. అది నా ప్రాబ్లం కాదు కదా. వాళ్ళు ఏమనుకున్నారు అది నా ప్రాబ్లం కాదు, నేనేమనుకున్నాను అది నా ప్రాబ్లం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది అడగడమే మీ ప్రాబ్లం. మీరేమనుకున్నారు అన్యోన్యం కాదు అన్నాను, అది మీ ప్రాబ్లం. అంటే మీరు పళ్ళ డాక్టర్ కాదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది నేను చెప్పాలి, అడిగిన దానికి చెప్పాలి, మిగతా దివస చెప్పాలి. ఇప్పుడు నాది అందమైన జంట, ఇది చూస్తే కొంతమందికి ఒళ్ళు మంట. సరే ఇప్పుడు మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు అంటే మీరు మ్యారేజ్ అవ్వకముందు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరులో? ఆయన జీవిత అబద్ధం చెప్తారు మీరు, మీరే ప్రాబ్లం లేదు, మీరు చేశారు. తలంబ్రాలే సినిమా అనుకుంటాము, అదే పరిచయం అది లేదు. ఆర్టిస్ట్ లా అదే జీవిత అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నారు. కాదు నేను ఎప్పుడు లవ్లీ జవిల్గా ఉంటాను. అదే జీవిత రోజు రోజు దగ్గర అయినారు, నాకు స్పెల్ చేసి నన్ను ఇంట్లోనే చెప్పారు. నేను జీవితాన్ని చేసుకుంటాను అని చెప్పినాను. ఇంటిలా వద్దు అని చెప్పినారు, ఇంట్లో వద్దని చెప్పి వదిలేని చెప్పేశారు. చూడారు కాదు, నేను చెప్తాను మీరు వినండి. మీరు ఎక్కిపోతే నేనే చేయాలి, ఆయన యాంగ్జైటీ ఆయన ఎక్కిపోతున్నారు నేను చేయాలి. ఆయన యాంగ్జైటీ ఆయనకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకుండే అలవాటు ఏంటంటే టైం తక్కువ కాబట్టి కొందరుగా మీరు ఎక్కితే నేను భరిస్తారు, వారు ఎక్కితే నేను భరించడానికి నాకు స్టామినా లేదు. ఎక్కడ సార్ టాపిక్ ఎవరు ప్రపోజ్ చేశారని టాపిక్. ఇప్పుడు జీవిత చెప్పినారు ఇంటిలో నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పినాను, ఇంటిలో వద్దని చెప్పేశారు. జీవిత ప్రాబ్లం పెట్టించింది. మీరు లేకపోతే చచ్చిపోతానంటే నేను చెప్పాలి కదా. సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈయన హీరోనే. నాకు కోపం అంటారు, భార్య. ఒక విషయం మీకు చెప్తాను. ఇంట్లో నాకు కోపం అంటారు, నా కోపం అర్థమైన కోపం ఉంటది, ఒక కోపంలో అర్థం ఉంటది. కోపం వచ్చి నవ్వుతుంటారు కదా సార్. నా పిల్ల ఇద్దరు నా లాగే తయారయ్యారు అంటే ముగ్గురిని భరిస్తుంది జీవిత ప్రేమతో. అంటే ఇందులో ప్రేమ అండి. అంటే ఏంటంటే ఒక భర్తకి భార్య డిక్షనరీ లాంటిది. సో ఆయన కోపానికైనా తాపానికైనా శాంతానికైనా నవ్వుకైనా బాధకైనా ఏడుపుకైనా ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థం ఈ డిక్షనరీలోనే ఉంటుంది. అందుకే అంటారు ఒక భర్తకి భార్య డిక్షనరీ. అందుకనే మా తాలూకు కుటుంబం సజావుగా సాగిపోతుంది, మాది ఒక ఆనందకరమైన బండిలా వెళ్ళిపోతుంది. అందుకే నేను జీవితతో ఇక సినిమాలు చేశాను, జీవిత డైరెక్షన్లో చేస్తున్నాను. జీవిత అంటే నా జీవితం అంటే జీవిత. మీరు ఎప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ మాత్రమే చేస్తారు, మిగతా క్యారెక్టర్ ఇప్పుడు ఒక దొంగ క్యారెక్టర్ లాంటివి చేయొచ్చు కదా? రాజా మంచి ప్రశ్న. ఆయన నిజ లైఫ్లో అంటే నిజ జీవితంలో లేని పాత్రలు సినిమాలో చేయడానికి ఇష్టపడతారు. ఆయన నిజ జీవితంలో పోలీస్ కాలేదు కదా, అందుకనే సినిమాలో పోలీస్ గా ఉంటారు. అంటే ఆయన నిజ జీవితంలో దొంగ అంటారు. అంటే ఎందుకని అలా అంటున్నారు? నా మాట వినారు ఎందుకు? పోలీస్ అంతే సమాజ సేవ చేస్తారు, వారిలో ఒక పౌరుషం ఉంటుంది.
ఇంకా ఒక మంచి ఆవేశం ఉంటుంది. ఆవేశం ఉంటుంది నాకు బాడీలో. ఇన్స్పెక్టర్ పాత్ర అనగానే నాకు ఎక్కడ లేని ఆనందం ఉంది. ఆ కుర్రవాడు ప్రశ్న ఒకటి బాగుంది, చెప్పండి. ఈవిడ ఇప్పుడు పోలీస్ అంటే నీ జీవితంలో సంబంధించినది ఏదో అన్నారు అంటే ఆవిడ ఉద్దేశం ప్రకారం మీరు ఒక దొంగ అని చెప్తున్నారు. దాని మీద ఏంటి అసలు, ఎందుకు అలా అన్నారు? అంటే ఆయన సినిమాలో దొంగగా నటించలేదు కాబట్టి నిజ జీవితంలో దొంగ అని కదా మీ ఉద్దేశం? అంటే నిజ జీవితంలో దొంగ అని చెప్పి మీరు ఎలా ఉంటారు? దొంగేనండి. ఎలా? ఆయన నిజ జీవితం దొంగ. ఎలా? నా మనసుని దొంగలించారు. రాజశేఖర్ గారు, అల్లరి పీరియడ్ అనే సినిమాలో షూటింగ్ జరుగుతున్న టైంలో రాఘవేంద్రరావు గారు నాకు బాగా క్లోజ్ అండి. ఆయన చెప్పారనమాట, రాజశేఖర్ గారు బాగా నవ్వుతారు కదా, పళ్ళు చూడడానికి చాలా బాగుంటాయి అంటే ఎలా సార్, ఎలా ఆయనను మీరు హ్యాండిల్ చేయగలిగారంటే? నా బాడీ లాంగ్వేజ్ నేనే ఆశ్చర్యపోయాను ఆ సినిమా చూసినప్పుడు. నాకు అప్పటికే కూడా తెలుగు కొంచెం కొంచెం వచ్చు. అసలు నేను చాలా సీరియల్ పాత్ర చేసినారు రాఘవేంద్రరావు గారు. మళ్ళీ మీడియా ప్రకారం 2 చేతులు అయితే ఒకటండి, ఆయనలో ఎంతవరకు మీరు అంకుశం, ఆగ్రహం, అక్కమగుడు, ఆవేశం ఇలాంటి పాత్రలే మీరు చూశారు. నేను మళ్ళీ మా అన్నయ్య బంగారం కూడా చేశాను. 4 ఆడవారి కోసము మంచి సినిమా చేశారు అన్నయ్య. నాకు అభిమానం ఉన్నారు. మా అన్నయ్య వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ సార్. మా అన్నయ్యలా మాలో గిరిలో పండే అలాంటి ఒకసారి నాకు అనిపిస్తుంది ఆ సినిమాలో నేనెందుకు లేనా అని. ఎందుకంటే పాత్ర విధానాలు ఉంటాయి చూసారు. జీవితాన్ని నాకు సినిమాలోనే ఉండదు, ఇక్కడ ఉండాలి. అదే నేను మీకు జీవితంలో ఉన్నారు సార్. మీకు ఇంకా మళ్ళీ సినిమాలో ఉంటే ఎవరు చేశారు, ఏం చేశారు నాకు తెలీదు. ఏం సార్, ఒక వారి యాక్టింగ్ నాకు తెలీదు. జీవితంలో యాక్టింగ్ నాకు వచ్చు, నాకు ఇక్కడ ఉంటే సారిపోతుంది. ఆయన నిజ జీవితంలో కూడాను ఒక మనిషికి సహాయం చేద్దాం అనుకుని కోరిక తత్వం ఉంది. అవునండి. అలాంటిది ఏంటంటే ఆయన భార్యగా నేను రావడం అనేది కూడా నాకెంతో గర్వకారంగా ఉంది. నేను ఆయన వెంటనే అంటే ఇమీడియట్లీ ఎక్కడికి నేను వచ్చేస్తాను. అది ప్రేమతో మాట్లాడతారు కానీ అలాగా ఆయన అంత లేదండి. ఆయనకే నేను పాపం ఏదైనా అంటుంటాను కానీ అందరూ అనుకున్నట్టు ఆయన నాకు ఏం చేయరు, నేను ఆయనకి పాపం సతాయిస్తుంటాను ఏదైనా. నేను చిన్నప్పటి నుంచి సామెత తింటున్నానండి, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. లేదండి, ప్రతి మహిళ విజయం వెనుక ఒక మగాడు కూడా ఉంటాడు, అది నా రాజా. సూపర్ 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 సార్. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు ఎవరన్నా అనుకుంటారు సార్ యాక్టర్ అయిన తర్వాత ఏమన్నా అవ్వాలని, మీరు నిజ జీవితంలో ఒక డాక్టర్ అయిన తర్వాత ఒక యాక్టర్ అయ్యారు అంటే దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక డాక్టర్ అయ్యారు, డాక్టర్ తర్వాత యాక్టర్ అయ్యారు. దీనికి ఒక విషయం ఉంది. చిన్నప్పుడు అందంగా ఉంటే అందరూ బుగ్గకి వెళ్ళడము ఇది చేస్తారు. నాకు చాలా మంది చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు కాలేజీలో, నువ్వెందుకు సినిమా ఫీల్డ్ కు పో, అందంగా ఉంటామంటే. అమ్మాయిలా అబ్బాయిలా అది చెప్పండి. అమ్మాయిలా అబ్బాయిలా? మీరు మమ్మోటి చెప్తే యాంకర్ గారు సరదా పడతారా? అర్థమైందా? సరే మీరు మాట్లాడండి. మీరు ముయ్యాలి కదా ఇలాగంటే. లేదు సరే ఊరుకోండి, మన సరసం మన దగ్గర కానీ ఇక్కడ ఎందుకు మనకు సరసం. కాలేజీ పిల్లలు ఏం చెప్పారంటే, మీరు అందంగా ఉంటారు, మోహన్ లాల్ లాగా ఉన్నారు, ఇంకా మమ్ముటి లాగా ఉన్నారు అన్నప్పుడు చిన్నప్పుడు నాలోని ఒక ఉండిపోయింది యాక్టర్ అవ్వాలి అని. సో నేను కూడా మరి యాక్టర్ ఎప్పటికైనా అవుతాను అనుకున్నాను. మీ ఫ్రెండ్షిప్ పుష్అప్ వల్ల మీరు నేను ఎంఎస్ చేసిన తర్వాత చాలా మంది పేషెంట్స్ వచ్చి 10 రూపాయలు ఇచ్చి పోతున్నప్పుడు 4 గోడల్లో చూసి ఏమి చేస్తాము, మన లైఫ్ ఏమి ఇందేనా, ఈ 10 రూపాయలేనా అనిపించి, అంటే డబ్బు కాదు ఏదో ఒకటి చేయాలి, జనంకి నేను సేవ చేస్తాను అని నాకు ఒక నమ్మకం ఉంది. అప్పుడే అనుకున్నారు మీరు యాక్టర్? అప్పుడే అనుకున్నా. అంటే మీకు చిన్నప్పటి నుంచి సినిమా మీద ఇంట్రెస్టా లేకపోతే మధ్యలో వచ్చిందా? లేదు, చిన్నప్పుడు ఈ సినిమా అనేది అందరికి అందరు ఆనందం, అందరు చూస్తారు. చిన్నప్పటి నుంచి ఇష్టము, కోరిక ఒకటి ఉంది. అది కానీ చదువు తర్వాత ఇంట్లో చెప్పారు, నేను చదివిన తర్వాత చేశాను, అందరిలాగా చదవకుండా చేయలేదు. అది నాకు ఆత్మ బలము. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఎలా ఏం చేయబోతున్నారు? చాలా ఉందండి. ఫ్యూచర్ ఎవరు చెప్తారండి? చాలా ఉంది. అంటే పొలిటికల్ గా కూడా మేము డెవలప్ అవ్వాల్సి ఉంది. మేము అంటే ఇంకా ఆయన అంటే నేను అన్నట్టే, నేనంటే ఆయన అన్నట్టే. పొలిటికల్గా వెళ్ళాలి, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి సహకారం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయండి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మేము గొప్పలు చెప్పుకునే రకం కాదు. ఇప్పుడు మిగతా హీరోల్లాగా నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పే రకం కాదు ఇతను. తొడకొట్టే రకం అసలే కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీవీ షో ప్రోగ్రామ్స్కి వచ్చి కూడా మీలాగా యాంకర్లా కూర్చొని కూడా ఆయన చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అంతేకాకుండా మల్టీ స్టార్ తోటి హీరోలతో చేయాలని కూడా కోరుకుండదు. మల్టీ స్టార్ ప్రోగ్రామ్ చేద్దామని మిగతా హీరోల్లాగా
సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం ఉండదండి. ఊరికనే ఇంత దానం చేసి ఇంత చెప్పామని చెప్పేసి ఈ కవరింగ్లు ఫ్యాన్స్ అసోసియేషన్లు పుట్టినరోజులు అది రాజాకి ఇష్టం ఉండదు. సో ఇదేంటంటే కొంతమంది ఏంటంటే తన కొడుకులకు వాళ్ళకి వీళ్ళకి పంపించి గొప్ప డప్పులు కొడతారు. ఆయన ఎప్పుడు అలాగా మన కూతుర్లకు పంపిద్దాం, మా కొడుకులకు పంపిద్దాం, మన వారసులకు పంపిద్దాం అది ఉండదండి. మిగతా హీరోలకి ఇతనికి టోటల్ డిఫరెంట్ అంతేనండి. ఇప్పుడు మీరు పేపర్లో తీసుకోండి, చూసారు, అందరు చూసారు, టీవీ మీడియా చూసారు, నాకేం జరిగిందో అందరూ చూసారు, నా సినిమాలు ఎలా ఉన్నాయి లేడీస్ చూసారు. నేను మళ్ళీ మేడం ముందుకెళ్ళి నేను టాప్ హీరోని మళ్ళీ ఎందుకు చెప్పాలా? కరెక్టే అది నా ఉద్దేశం. అది ఈయన తెర ముందైనా తెర వెనకైనా రాత్రి అయినా పట్టపగలైనా నవ్వుతూనే ఉంటారు ఎప్పుడైనా సరే ఈయన హీరో. మరి రాజశేఖర్ జీవిత గారితో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. సిటీకేసాను మళ్ళీ రండి, మీరు టైం లేదు నాకు. ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడగలేనండి, మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతుంది, మీరు ఏమనుకోనంటే చెప్పండి. సార్ మీరు పార్టీలు రకరకాల పార్టీలు మారుతుంటారు, ఒక పార్టీలో ఉండరు అని చెప్పి టాకు ఎందుకు సార్ అలా? అదే నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు హోటల్కి వెళ్ళి ఏమైనా తినాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక ఐటెం తీసుకుంటాను. ఓకే, అక్కడ నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్తారా? ఇంకో ఐటెం తీసుకుంటాను. కాదు, వేరే హోటల్కి వెళ్తారు. లేదు, ఎవరికైనా మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ చేయాలనుకోండి, మీ అబ్బాయికి ఓ స్కూల్లో జాయిన్ చేయాలి, మీరు ఏం చేస్తారు చెప్పండి? మొట్టమొదట ఒక స్కూల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. జాయిన్ చేసే ముందు మీరు ఏం చేస్తారు? అది మంచి స్కూలా కాదా, అందులో ఉంటే పిల్లవాడు బాగా చదువుకుంటాడా లేదా, ముందు కాలేజ్కి స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు కదా, వాళ్ళతో మాట్లాడతారు కదా, వాళ్ళతో మాట్లాడాక కదా డిసైడ్ అవుతారు. అలా మీ అబ్బాయికి జాయిన్ చేయడానికి మినిమం 10 కాలేజీలు తిరుగుతారు. అవునండి, అవునా? సో ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేయడానికే మీరు 10 స్కూళ్ళు తిరిగితే, మీరు ప్రజాసేవ చేయాలనుకునేటప్పుడు ఒక పార్టీకి వెళ్ళాలంటే మేము ఎన్ని పార్టీలు మారాలి? లోపలికి వెళ్తేనే కదా లోతుపాటు. అదే చాలా లోతుగా జీవితాన్ని నేను అర్ధరాత్రి వరకు ఆలోచించి చేసిన నిర్ణయం అదే. అవును, మేము పార్టీ మేము తెల్లవారు 3 వరకు చాలా పడుకోకుండానే వర్క్ చేసుకుంటాము. జీవితం ఎట్లా సాగిపోవాలా, ఆ వర్క్ చేసినప్పుడు మనకి ఆనందం ఉండాలా. మాది ప్రజల కోసం వర్క్ చేస్తాం. అది అంతే. ఇప్పుడు ఒక మురికి క్లీన్ చేయాలనుకుంటే ఆ గుంటలో మీరు దిగాలి. సో ఆ రాజకీయ పార్టీలకు వెళ్తేనే కదా మీకు లోతుపాట్లు తెలుస్తాయి. అవునవును. ఆ తర్వాతే ఇది బాగాలేదు అనుకుని వేరే చోటుకు వెళ్ళాలి, అది బాగాలేదు అనుకుని వేరే చోటుకు వెళ్తారు. ఇలాగేంటంటే ఈ క్రమంలో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఈయన ఉద్దేశం మాత్రం చాలా మంచిది. కానీ ఈ ఐడియా కూడా నాకు వచ్చింది కాదండి, ఈయనకే. మనం బయటకు వెళ్తుండేటప్పుడు కానీ పార్టీకి వెళ్తుండేటప్పుడు కానీ ఓ 4 పార్టీలకు వెళ్దాం, 4 పార్టీలు చూద్దాం. అది చూసిన తర్వాతే డిసైడ్ అయ్యి మనం ఓ పార్టీలో ఉందామని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రకారమే నేను కూడా అలా వెళ్ళిపోతుంటాను. మీకు తెలుగు రాదని బయట టాక్ ఎందుకు సార్ అలా? దీనికి మీరే సమాధానం చెప్పాలి. దీనికి మీరే సమాధానం చెప్పాలి, నేను చెప్పలేను. అది చాలా సిల్లీగా ఉంది క్వశ్చన్. ఇప్పుడు తెలుగు రాకుండా షూటింగ్, తెలుగు దేశ షూటింగ్ నేను ఎలా చేశారు? ఇప్పుడు ఇన్ని ఇడ్లీ ఎలాగ ఇచ్చిన అంకుశము, ఎన్ని సినిమా మగాడు మొగుడు, ఎన్ని చేసినాను, ఎన్ని ఇడ్లీ ఇచ్చినాను, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినాను, ఎంత తిరిగి ఎంత సేవ చేసినాను. ఇప్పుడు తెలుగు లేకుండా నీకు నేను చెప్పింది అర్థం అవుతుంది, ఒక మాట నాన్న చెప్పింది మీకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఏమండి తెలుగు ఆయనకి తెలుగు మీద ఎంత ప్రేమో మీరు చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పొచ్చండి. తెలుగులో ఒక మాట జీవిత నేను చెప్పింది నువ్వు వినాలి. తెలుగులో మొట్టమొదటి తెలుగులో ఉంది, నేను చెప్పింది ఒక మాట మీరు వినాలి. ఇప్పుడు నాకు తమిళలో చాలా ఆఫర్ వచ్చింది, కన్నడలో వచ్చింది, నేను సెలెక్ట్ చేసింది తెలుగు సెలెక్ట్ చేసింది. పలికినారు ప్రజలు. మొట్టమొదటి ఆల్ఫాబెట్ ఏంటి చెప్పండి? తెలుగులో ఆల్ఫాబెట్ అంటే ఇంగ్లీష్ తెలుసు అండి, తెలుగు అమ్మ అంటే ఇష్టం, అమ్మ చెప్పింది తెలుగులో చేసేమని. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటే ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. అంకుశం, ఆగ్రహం, అక్కమొగుడు, ఆవేశం, అల్లరి ప్రియుడు, ఆర్తనాదం, ఇలా మీరు తీసుకుంటూ పోతే ప్రతిదీ ఆయన ఆతోనే ఉంటాయి పేర్లు, అన్నీ సక్సెస్. ఆ అన్న ఆయనకి ఎంతో ఇష్టం. తెలుగులో ఆతో స్టార్ట్ చేశారు ఆయన. ఇంత మాదిరే నాకు కూడా అంత ఆలోచన ఇక్కడ లేదు. దీన్ని ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, తెలుగు రాదు అన్నారు. ఇన్ని సినిమా చేసి ఆవేశపడిన నాకు జీవిత మంచి సమాధానం నాకు చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ, లవ్ యూ. రాజశేఖర్ గారు ఒక్కసారి నా కోసం నన్ను చూసి నవ్వండి.
ఓకే సార్, ఏ పేస్ట్ వాడతారు సార్ మీరు? ఇది ఫన్నీగా సెట్. వద్దొద్దు, అది ఏంటంటే మనకి పబ్లిసిటీ. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే యాడ్ తీసుకుంటారు, మనది బిజినెస్ చేస్తారు. వద్దండి, సారీ, ప్లీజ్, నో కామెంట్, ప్లీజ్. నా ఉద్దేశం ఏంటంటే మేడం, సార్గిన్క ఏదైనా పళ్ళ పేస్ట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే, ఒక బ్రాండ్ అంబాసిడర్లా చేస్తే నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది మేడం. ఆయనకి అలాంటి ఇష్టం ఉండవండి. మిగతా హీరోలకి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో కానీ ఈయన ఇప్పుడు మనం వాడింది మనం చెప్పాలి. ఎవరో బ్యాట్ ఎత్తుతారు, ఎవరో బూస్ట్ తాగమంటారు, ఎవరో పాలు తాగమంటారు, ఇంకొకరు వాళ్ళ పాలు తాగరు. నాకు తెలుసు ఈఎస్ నుండి అన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకొని చేస్తారు. ఎవరైనా ఇక్కడ వాడినారా? రాజకీయం సార్, మీరు ఇది టాపిక్ కట్ చేసేయండి. ఓకే సార్. జనంకి ముప్పు, నాకు ముప్పు, నాకు తప్పు అంటారు, తర్వాత చెప్పు అంటారు. ఏం చేస్తారు? రాజశేఖర్ గారు, మీరు ఈ మధ్య పట్టపగలేని సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? తప్పండి, అది ఆగిపోలేదు. ఆ సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ సినిమాలోని రాజశేఖర్ గారు 16 ఏళ్ళ అమ్మాయికి తండ్రిగా వేశారు. అవునవును. సో ఈయనకున్న ఫ్యాన్స్ ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన 16 ఏళ్ళ కుర్రోళ్ళ ఉంటారు, 16 ఏళ్ళ అమ్మాయికి తండ్రి ఏంటి అంటున్నారు. అందుకని చెప్పేసి ఆ టైం వచ్చేటప్పుడు, అంటే ఈయన 16 ఏళ్ళ అమ్మాయికి అంటే నిజ జీవితంలో అంత వయసు, 16 ఏళ్ళ వయసు నుండే ఇప్పుడు 16 ఏళ్ళ వయసు అమ్మాయి వరకు ఇప్పుడు లవ్ లెటర్స్ వస్తుంది నాకు. 12 నమ్మేస్తారు. నేను 16 ఏళ్ళ వయసు నుండి లవ్ లెటర్ స్టార్ట్ అయ్యింది నా జీవితంలో. ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి కూడా నాకు లవ్ లెటర్ రాస్తున్నారు. నేనైతే ఒప్పుకోనండి ఆ మాటకి. మీరు నాకే సొంతం. మీరు ఎవరైనా లవ్ చేశారా అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు? మీ కాలేజ్ నేను చెప్పకూడదు, అదే మంచి పద్ధతి కాదు. ఇది ఇంటర్వ్యూ వద్దండి. అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ భర్తలతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే కాంట్రవర్సీ అయిపోయి మళ్ళీ నా ప్రోగ్రామ్కి వస్తారు వాళ్ళు. మేడం ఇది ఓపెన్ మౌత్. మళ్ళీ ఇప్పుడు నా ప్రోగ్రామ్కి వస్తే మళ్ళీ నేను వాళ్ళు సెట్ చేయాలి. పెద్ద సెలబ్రిటీ వాళ్ళు ఇప్పుడు మంచి రేంజ్ ఉన్నారు. చెప్పచ్చు, సూపర్ హీరోయిన్. చెప్పకూడదు ఎందుకు, మనం ఒక ఫ్యామిలీ వాళ్ళది ఒక ఫ్యామిలీ అయిపోయినారు. బాగోదు. శ్రీదేవి ఫస్ట్ శ్రీదేవి ఇంటికి వచ్చి అడిగినారు. అంటే మా డాడీ పోలీస్ ఆఫీసరా, వారి డాడీ లాయర్ అనుకుంటాను. వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఇంకా సినిమా ఇండస్ట్రీ నేను రాలేదు. ఒక దగ్గర చెన్నైలో తెలుగు వారు ఉండే ప్రాంతంలో వచ్చి చేసారు. పెళ్లి సంబంధంకి అడిగినారు వాళ్ళు. నేను ప్రపోజ్ చేసి ఫస్ట్ నాకు శ్రీదేవి మేడం అప్సెట్ అయినట్టున్నారు, ఏం మాట్లాడట్లేదు. ఏం కాదు, తనకి ముందే చెప్పి నేను ఆయన చెప్తుండేటప్పుడు కొన్ని విషయాలు నేను అడ్డురానండి. కొన్ని విషయాలు ఏంటంటే గొప్పలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు నేను వస్తాను, అలాంటి వాటిని నేను నిజం చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రతి విషయం ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఇందుకే తీసుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ముచ్చట్లు మాతో పంచుకుని. నిజంగా సార్ మీరు అన్యోన్య దంపతులు, మీకు సాటి ఇంకెవరు లేరు సార్. నిజమేనండి, అలా అను కాదండి. ఇప్పుడు మేము యాక్చువల్గా షూటింగ్కి వెళ్ళాం ఇందాక. అక్కడ నుండి ఒక మీటింగ్కి వెళ్ళాం, పొలిటికల్ మీటింగ్కి. అక్కడ నుండి చాలా టైం. అదే మీకు తెలుస్తుంది, నా మొహం చూస్తుంటే మీకు తెలుస్తుంది. అర్థమవుతుంది. నా హెయిర్ కూడా అట్లీస్ట్ నా హెయిర్ కూడా నేను చేసుకుంటాను. అవుతుంది. అదే నేను అట్లీస్ట్ నా హెయిర్ కూడా సెట్ చేసుకోకుండా అలా వచ్చేసాను. ఎందుకు? ఆయనకు అందం ఉండాలి. ఓకే, ఆయన అందగా రియల్లీ, నేను ఆయనకు అందం. అంతేలేండి. కాబట్టి ఏంటంటే నేను హెయిర్ కూడా నేను సెట్ చేసుకోలేదు, నా ఫేస్ సెట్ చేసుకోలేదు. ఓకే, జీవితాన్ని ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నాకు ఈ కొత్త అందాలు కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే లేదు. ఓకే, మీరు అనుకున్నట్టు అన్ని అవుతాయి. ఆయన పట్టపగల సినిమా కూడా ఆ టైం వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. వస్తానండి. ఓకే, బాయ్. ఓకే, వస్తానండి.